మీలాంటి సెక్యులర్లు ఏం మాట్లాడతారు దీన్ని? అన్ని కులాలు మావే, అన్ని మతాలు మావే అని మాట్లాడుతూ ఉంటారు. అన్ని కులాలు మావి, అన్ని మతాలు మావే నేను మాట్లాడలా. నేను మనిషిని ప్రేమిస్తా, మనిషిగా పుట్టా, మనిషిగా జీవిస్తా, మనిషిని ప్రేమిస్తా. కులం మతం రాజు ఎవరిని కోసినా నెత్తురు ఎర్రగానే ఉంటుంది. మరి ఎందుకు ఇలాంటి సందర్భాలు? ఇప్పుడు రాజమండ్రికి వెళ్ళి రాధా మనోహర్ దాస్ ఎవరు మాట్లాడమన్నారు? నోటికొచ్చాడు ఎవరు మాట్లాడమన్నారు? చెప్పమ్మా, ఎవరు మాట్లాడమన్నారు? ఆంధ్ర సైడ్ అయితే ప్రతి గల్లీలో ఒక చర్చ అనేది ఉంటుంది. తప్పేం? ఏ శాస్త్రంలో ఇతర మతస్థుల్ని ఇలా పోల్చొచ్చు అని చెప్పడం జరిగిందో నాకు అది ఫోటో తీసి దొరకడం కష్టమేనమ్మా. మన భగవద్గీతలో ఉందా, బైబిల్లో ఉందా, ఖురాన్లో ఉందా? ఇంకో మతానికి సంబంధించిన మనిషిని పొట్టేళ్లు గొర్రెలు అని మాట్లాడమని చూపించమని, లేదంటే క్షమాపణ చెప్పమని అందరికీ ఒక్క మాట చెప్తాను. మనిషిని మనిషిగా ప్రేమించాలి, మనిషిని మనిషిగా ప్రేమించాలి. కుదిరితే నీ విధానాన్ని తెలియపరచాలి, నచ్చితే ఆహ్వానించాలి, బలవంతంగా మాట్లాడాలి. ఆ ఇంటర్వ్యూలో శాస్త్రి గారు కులమతాలతో సంబంధం లేకుండా మనిషిని మనిషిగా ప్రేమించండి అని చెప్పినందుకు ఈ టెర్రరిస్టు హమారా ప్రసాద్ గారు ఆయనకు కాల్ చేసి ఎంత భయపెట్టాడో చూడండి. మీరు సెక్యులరా సార్? మీరు నేను నిత్యం నరసింహుడిని నమ్ముతూ నరసింహుడి పాదాల దగ్గర బతికే భగవత్ సేవకుడిగా బ్రతుకుతున్న ఒక సాధారణమైన వ్యక్తిని, అంతే. రాధా మనోహర్ గారు క్రైస్తవ మతం మీద ఫైట్ చేస్తున్నారు. మరి రాధా మనోహర్ గారిని ఎందుకంటే అలా విమర్శిస్తున్నారు మీరు? అక్కడ నేను విమర్శించ ఆయన తప్పు కదా. ఇంకొక మతానికి సంబంధించిన వాళ్ళని మనం తప్పు మాట్లాడకూడదు, అంతే నా భావన. ఒకళ్ళని తప్పు భావన అయితే మీ ఇంట్లో పెట్టుకోండి సార్. మీరు శర్మ గారు మీరు మాట్లాడకుండా ఫోన్ పెట్టేస్తే మీ ఇంటికి రావాల్సి వస్తుంది. నన్ను ఎందుకు బెదిరిస్తున్నారు? అంటే బెదిరించడం కాదండి, నన్ను ఎందుకు బెదిరిస్తున్నారు? 100% బెదిరిస్తామండి. దేనికండి? శర్మ గారు మీరు నేను క్లియర్ చెప్పాను. నేను అదే మాట్లాడకుండా ఫోన్ పెట్టేయడమే. ఫోన్ పెట్టేస్తే మాత్రం బాగుండదు. అంటే అలా మొత్తం మేము అందరం వస్తాం, మీ ఇంటికి వస్తాం, వచ్చి కూర్చుంటాము. అన్యదా భావించద్దు. నేను మనిషిగా ఆలోచించాను. మీరు మనిషి కాదు సార్. మీరు సనాతన ధర్మము ఈ రోజు ఇంత దరిద్రమైన స్టేజ్కి తీసుకొచ్చింది కారణం మీలాంటి వాళ్ళే. మీకు తొక్క తెలియదు, తోడు తెలియదు, గోంగూర తెలియదు. ఆడ మైక్ కనబడంగానే ఏదో తీసుకొని మాటలు మాట్లాడతారు. మీరు ఏం తెలుసండి మీకు? మరి సిగ్గు లేదా సార్ మీకు? మీరు ఒక బ్రాహ్మణులు అయ్యండి, మీకు సిగ్గు అనిపిస్తలేదా మీకు? ఏం తెలియదు. మరి బూతులు వస్తాయి సార్ మాకు. మా నోటలు మంచి మాటలు రావు. మీలాంటి వాళ్ళు అక్కడ ఏది తెలియకుండా, కత్తె తెలియదు, గోంగూర తెలియదు, బొక్కు తెలియదు, బోచు తెలియదు, ఆడ పోయి ఏం మాట్లాడుతున్నారండి? ఒకసారి మీ ఇంటికి వచ్చి మీతో మాట్లాడాలనుకుంటున్నామండి. మా టీం అంతా వచ్చి ఒకసారి మీ ఇంటి మన అడ్రస్ చెప్తారా సార్? హిందూ సమాజానికి ద్రోహం చేశారు మీరు శర్మ బ్రాహ్మణ్స్ కదా. అవును. కడుపులో ఉన్న సల్ల కరగకుండా, దానికి ఇంత పని పెట్టకుండా, కుండ బగల తినుకుంటా మీరు గుళ్ళలో కూర్చుంటారు చూడండి. మీకు అది అడిగేదాకా మేము తీసుకొని మీకు ఉరికిపియాలా మిమ్మల్ని. మీతో ఏది నిరాహార దీక్షలు చేపియాలా, మీతో ధర్నాలు చేపియాలా, అప్పుడు చక్కగా అవుతారు మీరు. ఆమె ఒక్కొక్కటి మేము ఎన్ని కేసులు ఉన్నాయి తెలుసా? 20 కేసులు ఉన్నాయి. ఎందుకు సార్? మాకేమన్నా చీటనా? మీలాంటి పనికి మాలిన పోరంబోకులు వచ్చి సెక్యులరిజం అనే భావజాలంతో అక్కడ ఎట్లా మాట్లాడేది సార్ మీరు మాకు వ్యతిరేకంగా? పంతులుగా ఉండి ఎందుకు? మీ బాధను మనిషి మీ నవరంధ్రాల్లో పెట్టుకోండి. అన్ని మూసుకొని నీ పూజల కార్యక్రమాలు చేసుకునేదో అది పూజలు చేసుకున్నప్పుడు డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులతో నీ పిల్లల్ని బతికించుకో. చెప్పులు తీసుకొని కొడతాం మిమ్మల్ని. ఇచ్చకుండా మాటలు మాడుతావు. నీ అభిప్రాయం అని, నీ బొంగుల అభిప్రాయం మాకెందుకు? గుద్ద ముసుక ఇంట్లో కూర్చోండి. కానీ నీకు తీసుకొని ప్రసాద్ గారు, ఇంకా ఎప్పుడు ఏ ఛానల్లో అడుగు పెట్టను, ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వను. నేను మీరు చెప్పినట్టుగా నా జీవితంలో ఈ పొరపాటు ఇంకోసారి జరగనివ్వను. హైదరాబాద్కు వచ్చి మిమ్మల్ని కలిసి మీకు కాళ్ళు పట్టుకొని క్షమాపణ